నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. కాంగ్రెస్లో ఆధిపత్య పోరు ఒక్కసారిగా భగ్గుమంది. ఉమ్మడి నల్గొండలో కొత్త పాత లొల్లి తారస్థాయికి చేరుకుంది. ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ కైలాష్ నేత మధ్య వార్ నడుస్తోంది. తాజాగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, తుంగతుర్తి, నకరేకల్ ఎమ్మెల్యేల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మందుల సామేల్, వేముల వీరేశం అసలైన కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు రాజగోపాల్ రెడ్డి. సామేల్కు పార్టీ టికెట్ ఇప్పించింది నేనే, తప్పు చేశా, తప్పుడు వ్యక్తిని గెలిపించానంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపాయి. మా సీటు మీద మీ పెత్తనం ఏంటి అంటూ మందుల సామేల్ ప్రశ్నించారు. మాదిగలను చిన్నచూపు చూస్తే సహించబోమని హెచ్చరించారు సామేల్. ఒక్క ఉమ్మడి నల్గొండ జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్. ఒరిజినల్ కాంగ్రెస్ వర్సెస్ వలస కాంగ్రెస్ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. గ్రూప్ రాజకీయాలతో హస్తం అధిష్టానానికి తలనొప్పులు తప్పడం లేదు. పాత కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరుగుతోందా? ఆయారాం గయారాంల పెత్తనం నడుస్తోందా? రాజగోపాల్ రెడ్డి దళిత ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారా? ఎమ్మెల్యే మందుల సామేల్ ఆరోపణలో నిజమెంత? బీసీ నాయకుడిని వెంకటరెడ్డి అవమానిస్తున్నారా? కైలాష్, సామేల్, వీరేశం వెనకున్న అదృశ్య శక్తి ఎవరు? బ్రదర్స్ గురిపెట్టారా? బ్రదర్స్నే టార్గెట్ చేస్తున్నారా? కాంగ్రెస్ అధిష్టానం ఎందుకు పట్టించుకోవట్లేదు? హస్తవ్యస్తంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత రాజకీయాలపైన ఇవాల్టి డిబేట్లో మనం చర్చిద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు. రామ్మోహన్ రావు గారు, నమస్కారం సార్. నమస్కారం రోజా గారు. రామ్మోహన్ రావు గారు, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్కు టికెట్ ఇప్పించింది నేనే, టికెట్ ఇప్పించి తప్పు చేశాను, ఒక తప్పుడు వ్యక్తికి నేను టికెట్ ఇప్పించి గెలిపించుకున్నాను అని రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు చాలా హల్చల్ చేస్తూ ఉన్నాయి. అంటే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనక కేవలం ఆయన వ్యక్తిగత అసంతృప్తి ఉందంటారా? లేదంటే గెలిచిన తర్వాత నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత క్యాడర్ను, పాత శ్రేణిని కలుపుకోకుండా ఈయన ఒక కొత్త గ్రూపుని నడిపించుకుంటున్నారు అనేటువంటి ఒక అసలు సమస్య అక్కడే ఉందా? ఏం జరిగిందంటారు ఈ విషయంలో? నమస్కారం రోజా గారు. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే స్వయంకృత అపరాధం అంటున్నాను నేను రాజగోపాల్ రెడ్డి గారు. ఎందుకంటే మొదలు పార్టీ మారిండు, బీజేపీకి వెళ్ళారు, అక్కడి నుంచి మళ్ళీ పోటీ చేసి ఓడిపోయారు, తర్వాత వచ్చారు. మరి మందల సామ్యాల్ని గెలిపించడానికి ఆయన టికెట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే ఎవరి మీద కోపంతోనే ఏదో పని చేసినట్టు. యాక్చువల్గా అద్దంకి దయాకర్ గారు అంతకుముందు 2 సార్లు ఓడిపోయారు అక్కడి నుంచి, తుంగతుర్తి నుంచి. విద్యార్థి నాయకుడిగా వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉంది. అద్దంకి దయాకర్ మాట కూలి ఎప్పుడైతే బీజేపీ నుంచి ఆయన పోటీ చేస్తున్నప్పుడు చాలా దుర్మార్గంగా, వ్యక్తిగతంగా పరిచయమైన పదాలు వాడిండ్రు. దానికి వాళ్ళిద్దరూ ఓ రకంగా చెప్పాలంటే విభేదించుకున్నారు. ఏమైనా కానీ అద్దంకి దయాకర్కి టికెట్ రావాలి, అంతే కదా. కనుక దాంతో ఏం చేశారు, ఈయన ఈ మందుల సమయానికి ఇప్పించారు. ఎప్పుడు కూడా శిష్యులనే పేరు మీద వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా ద్రోహం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. పేర్లు చెప్పాలి కానీ జయపాల్ రెడ్డి గారికి, అట్లాగే పి జనార్దన్ రెడ్డి గారికి, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న చాలా మందికి వాళ్ళు డ్రైవర్లు గానో లేకుంటే అనునాయులు గానో వచ్చి శిష్యుడిగా వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడో ఒకసారి గోతులు తీసేవాళ్ళే. ఎందుకంటే దగ్గర అంటే ఇంటి దొంగ ప్రాణహాని అంటారు కదా, మరి అట్లా వారికి కూడా ఇది జరిగింది అనుకుంటున్నాను. కానీ కొంచెం నల్గొండ జిల్లాలో ఈ రెడ్ల ఆధిపత్యం, నేను కులాలు హేతువాదిని, కులాల మీద మాట్లాడదు కానీ తప్పలేదు. ఈ రెడ్ల ఆధిపత్యం ఎంత పోయిందంటే మొత్తం రాష్ట్రం అంతా ఒక ఎత్తు, నల్గొండ జిల్లా రెడ్లది ఒక ఎత్తు. కనుక నల్గొండ జిల్లాలో రెడ్లు వర్సెస్ బీసీలు లేకపోతే ఎస్సీలు మొదటి నుంచి జరుగుతుంది, కొత్తది కూడా కదా. ఉపనతుల పురుషోత్తం రెడ్డి గారి నుంచి మొదలు పెడితే వారి నుంచి అంటే వారేం ద్రోహం చేసి చనిపోయారు కానీ వారి గురించి తప్పు మాట్లాడతారేను. అప్పటి నుంచి అంటే ఆనాటి సీనియర్ నాయకుడి నుంచి మొదలు జానారెడ్డి గారు ఉన్నారు. ఇట్లా చూసుకుంటే అందరి సంగతి చూసుకుంటే అక్కడ 2-3 వర్గాలుగా ఉంటున్నాయి. రెడ్లంతా ఒక వర్గం, వాళ్ళు విభేదించుకుంటారు, వాళ్ళు కలిసిపోతారు ఎలక్షన్కి వచ్చిన తర్వాత. ఇటు బీసీలు ఇంకోటి ఎస్సీలు అన్యాయం అయిపోతున్నారనే మాట ఒకటి ఉన్నది. కానీ మన గతంలో మనకు 14 నియోజకవర్గాలు ఉంటే మన 13కి అయినాయి. నల్గొండ జిల్లాలో ఈ నియోజకవర్గాలలో అన్ని కాంబినేషన్లు ఉన్నాయి. ఎస్సీ సీట్లు ఉన్నాయి, బీసీలకు సీట్లు లేకుండా బీసీలకు టికెట్ ఇస్తున్నారు. ఈ పక్కన రేట్లకు ఆధిపత్యం. మన మంత్రివర్గంలో కూడా మొదటి నుంచి నల్గొండ జిల్లా ప్రత్యేకత. చూడండి, ఉద్యోగాలలో కానీ లేకపోతే మంత్రివర్గంలో కానీ దేశమంతా ఎస్ఐ చూడండి, రాష్ట్రంలో చాలా మంది నల్గొండ జిల్లా నుంచి ఉంటారు ఉద్యోగార్థులు కూడా. అంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. కనుక రాజకీయాలకు వస్తే అటు రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డి మా ఇద్దరం అన్నదమ్ములకు తెలవదా, వాళ్ళకు మంత్రివర్గం నాకు ఏం స్థానం ఇస్తలేరు అనే మాట వచ్చింది కదా. కనుక ఒక్క మంత్రి సామ్యాలు అనడం కాదు, వాళ్ళ ప్రధానంగా ముఖ్యమంత్రిని పట్టుకొని చాలా మాటలు మాట్లాడారు. ఇప్పుడు ఏమవుతుందంటే పేదవాడు తప్పు చేస్తేనే మాకు శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. ఇందులోనే ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉదాహరణకు అద్దంకి దయాకర్ మీద అనేకమైన చర్యలకు పూనుకోగానే మరి పిలిపించడం, మాట్లాడడం చూసింది కదా.
అట్లాగే బీసీ నాయకులు ఏదైనా కొంచెం పొరపాటు మాట్లాడి పిలిపిస్తున్నారు కదా. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గురించి, ముఖ్యమంత్రి కాకముందు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి గురించి, ఉదాహరణకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కూడా 100 కోట్లు నువ్వు ఇచ్చి పిసిసి ప్రెసిడెంట్ అయినావంటే ఎవరు తీసుకున్నట్లు లెక్క? ఇటువంటి మాటలు మాట్లాడుతున్నా కూడా వీళ్ళ మీద ఏం చర్యలు రీసెంట్ లేవు. గా కత్తి వెంకటస్వామి చేసినటువంటి వ్యాఖ్యలపై ఆయన పైన కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు కదా. అవును, కత్తి వెంకటస్వామి గారు కూడా పార్టీకి అతీతంగా ఏం మాట్లాడలేకపోతే తప్పని ఒప్పుకున్నాడు. తప్పేమైతుంది అంటున్నాను నేను కదా. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే చాలా సార్లు ఆయన ఒక రకంగా పార్టీ లైన్ మించి వారు ఒక రకంగా చెప్పారంటే తప్పని ఒప్పుకుంటారు. మరి అటువంటి వాళ్ళకి మీరు చర్య తీసుకున్నారంటే మరి పార్టీ లైన్ దాటిపోయి వ్యక్తిగత ఆరోపణలు చేసిన వీళ్ళకి ఎన్ని చర్యలు తీసుకుని ఎన్నిసార్లు వీళ్ళని సస్పెండ్ చేయాలి చెప్పండి. అందుకనే మందుల సామ్యాలు నువ్వు టికెట్ ఇప్పించడం నీ బాధ ఉండొచ్చు, కానీ ఎవరి మీద కోపంతో నిప్పించినావు? అద్దంకి దయాకర్ మీద కోపంతో నిప్పించావు కదా, అంతే కదా. కనుక ఇవాళ మరి ఏకమేక అవుతారు, సమస్య లేదు. అంటే నేను చెప్పినట్టు వినాలి, ఇంకా నా పార్టీ ఇంకా ఉండాలి, ఆ జీ హుజరాన్ని ఇంకా ద్వారా పాంచం కాల్మొక్త అంటే కష్టం కదా అంటున్నాను. కానీ అదొక్క నల్గొండ విషయంలో ఇది మాట్లాడుతున్నాం. ఇక దేశ రాష్ట్రం అంటారా 3 వర్గాలు ఉన్నాయి కాంగ్రెస్ లో. ఒకటి కట్టర్ కాంగ్రెస్, వి హనుమంతరావు ఉదాహరణ, ఎందుకంటే పెద్ద ఆయన కనుక ఆయన తీసుకున్నాం. ఆయన ఎక్కడికి పోలే, ఏ పార్టీ నుంచి రాలే. అట్లా చూసుకుంటే ఒక 100 మంది దాకా ఉంటారు, 100 మంది వాళ్ళు సీనియర్ నాయకులు. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు తెలియదు ఇప్పుడు. రెండోది ఏంటంటే తెలుగుదేశం నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక వర్గం. మూడోది కాంగ్రెస్ నుంచి వచ్చిన మన బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఒక వర్గం ఉన్నది. ఈ 3 కూడా చూసుకుంటే అసలు కాంగ్రెస్, తెలుగుదేశం కాంగ్రెస్, బీఆర్ఎస్ కాంగ్రెస్, ఈ 3 రకాలుగా వచ్చిన వాళ్ళని చూసుకుంటే మరి బీఆర్ఎస్ లో నుంచి వచ్చిన కాంగ్రెస్ వాళ్ళు అయితే ఇప్పుడు చాలా వరకు నా ఘర్కా నా ఘాట్కా, అటు మంత్రి పదవులు రాలేదు, ఇటు పోని పదవులు ఏ పార్టీలో ఉన్నామంటే చెప్పలేని పరిస్థితి వచ్చింది. కనుక ఇది సహజమే. నల్గొండ, వరంగల్ రాజకీయాలు చాలా పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టిస్తున్నాయి. అది వాళ్ళు సమర్థించుకుంటారు కదా రోజా గారు, మీకు తెలుసు. కానీ సార్ ఇక్కడ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఒక ఎస్సీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటివి. సో ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన మాట్లాడారు కూడా కదా, అంటే ఒక ఎస్సీ ఎమ్మెల్యేను కించపరిచేలాగా రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయి అని చెప్పి ఆయన మాట్లాడారు, మందుల సామెలు కూడా. సో అప్పుడు మొత్తం ఆ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళందరినీ కించపరిచేలాగా ఉన్నాయి అన్నటువంటిది ఒక ప్రొజెక్ట్ చేస్తారు. సో అది పార్టీకి డ్యామేజ్ అయ్యేటువంటి అంశం కాదంటారా? ఖచ్చితంగా అడుసు తొక్కనేలా కాలు గడగనేది మాట్లాడేటప్పుడు కొంచెం విజ్ఞత ఉండాలి కదా. రాజగోపాల్ రెడ్డి గారు మొదటి నుంచి అది దుందుడు వ్యక్తి అంటున్నాడు. మరి అన్న కూడా అంతే. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి పోయి బీజేపీలో చేరి పోటీ చేస్తే అమెరికాలో ఉన్న అన్నగారు ఏం చేశారు, కాంగ్రెస్ పార్టీ ఉంటూనే నా తమ్ముడు కోటి ఏంటి పార్టీ చేరితే జాతాను అయిపోమన్నాడు. మరి అటువంటి వాళ్ళిద్దరు మీద చర్యలు తీసుకున్నారు. అందుకని ఇక్కడ కూడా ఏంటంటే వారు మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడితే సమస్య ఉండకపోయేది. వాళ్ళ మందకృష్ణ లేకపోతే ఇతరత్ర మిత్రులందరూ కూడా దీని మీద ఖచ్చితంగా రాజగోపాల్ క్షమాపణ చెప్పాలని అంటున్నారు. రాజగోపాల్ చేసిన పని తప్ప అంటున్నారు. కావచ్చు ఇప్పుడు నువ్వు పైకి అనడానికి వీళ్ళని లోపల నుండి ఉంచుకోవాలి, కానీ దాని పైకి అని ఇవాళ బహిరంగంగా మాట్లాడుతున్నారంటే మరి టీపీసీసీ ఏం చేస్తుంది, ఇటువంటి వివాదాన్ని ఎట్లా పరిష్కరిస్తుంది అంటే మా దృష్టికి రాలేదు అని అంటారు. చూడండి మంచి మాట, ఇంకా మా దృష్టికి రాలేదు, కోర్టు తీర్పు వస్తే కోర్టు తీర్పు చూసినాక స్పందిస్తా అనంటే ఇవాళ ఏంటంటే ఎవరు కంప్లైంట్ చేయలే కదా, మేము ఎందుకు పట్టించుకుంటాం అన్నమాట కూడా అంటారు, చూస్తున్నాం మనం. కనుక ఒక్కోసారి వరంగల్ జిల్లా రాజకీయాలు చూస్తుంటే మనకు కాంగ్రెస్ పార్టీలో కూటమిలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న సంక్షోభం చూసుకుంటే చాలా సార్లు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని పిలిపించి మందలించారు, చూసింది కదా మీరు. అంతకుముందు కొండా సురేఖ గారి మీద కంప్లైంట్ చేస్తే మొత్తం ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు అందరూ కంప్లైంట్ చేస్తే వాళ్ళందరినీ పిలిపించి వేరే తప్ప ఆమె నేను చేయలేకపోయాను కాదు. అట్లానే పరిశ్రమైన వ్యాఖ్యలు, వేరే పార్టీ వాళ్ళ గురించి, వేరే సినిమా యాక్టర్ల గురించి మాట్లాడిన సందర్భాలు చూసినాం. ఇవన్నీ చూస్తే ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో మరి ఎంత మన విభేదం ఉంటుందో ఇవన్నీ కూడా బయట పెట్టుకుంటుంటే అదే బలం అనుకుంటున్నారు వాళ్ళు. అందుకనే కదా తెలుగుదేశం పార్టీ పుట్టుక కూడా అందుకే కారణమైంది. కాంగ్రెస్ లో 2 వర్గాలు 3 వర్గాలు నుండి 82లో కాంగ్రెస్ మన టీడీపీ రావడానికి కారణం అదే అయింది. ఇవాళ 3 పార్టీలు, బీజేపీ ఉన్నది, జాతీయ పార్టీ, కాంగ్రెస్ ఉన్నది, అట్లాగే బీఆర్ఎస్ ఉన్నది. కానీ ప్రాంతీయ పార్టీలో ఒక గుణం ఉంటుంది రోజా గారు, మీకు తెలియదు కాదు. ప్రాంతీయ పార్టీలో అధినాయకత్వం ప్రైవేట్ ఆస్తిగా ఉంటది కనుక అధినాయకత్వం చెప్పింది వేదం, లోపల ఎన్ని విభేదాలను బయటకు పోవాల్సిందే. ఇప్పుడు అట్లా కాదు. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను, ప్రియాంక గాంధీ ఈ 4 నియమనకపోతే పార్టీలో కొట్టుకున్నా ఎవడు పట్టించుకునే సమస్య లేదు. అంటే రాష్ట్ర స్థాయిలో వాళ్ళు ఇష్టమైన పరిశ్రమైన వ్యాఖ్యలు చేసుకున్నా పైన నష్టం జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటారు తప్ప పైన చర్య తీసుకోవడం ఉండదని నేను అనుకుంటున్నాను. అదే జరుగుతుంది ఇప్పుడు. సార్ అది అంటే కొంతమందికేమో ఈ క్రమశిక్షణ చర్యలు వర్తిస్తాయి, మరి కొంతమందికి మాత్రం అసలు అవి ఎలా ఉంటాయో కూడా తెలియకుండా ఉన్నాయి. మనం చూసాం రీసెంట్ టైమ్స్లోనే
కత్తి వెంకటస్వామికి క్రమశిక్షణ చర్యలు ఇచ్చారు. మరి అంతకుముందు తీన్మార్ మల్లన్నకి క్రమశిక్షణ చర్యలు వర్తించాయి. మరి కానీ కొండ సురేఖ కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో నడుస్తున్నటువంటి రాజకీయాల్లో కావచ్చు, అసలు సాక్షాత్తు సీఎం రేవంత్నే విమర్శించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు అంటే బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళపైన ఇలాంటి చర్యలు ఉండవా అనేటువంటిది కూడా ఒక పార్టీలో ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక ఆవేదన వ్యక్తం అవుతా ఉంది. అంటే కందకు లేని దుర్గా కత్తి కిందకి అన్నట్టు ఇప్పుడు వాళ్ళ పార్టీ విషయాలు మనం మాట్లాడుకున్నా కూడా వాళ్ళు బాగా స్పందించాలంటారు కదా. ఎందుకంటే ఆదిలాబాద్ కూడా అదే ప్రేమ్ సాగర్ రావుకును వివేక్. అందుకని ఇప్పుడు ఉదాహరణ చూసుకుంటే మనకు వెంకటస్వామి గారి కుటుంబంలో ముగ్గురు పదవులు ఉన్నాయి కదా. మరి అందులో కూడా మళ్ళీ మాదిగ మాల మధ్యన చాలా విభేదాలు వచ్చినాయి. ఇప్పుడు ఒక కుటుంబానికి 3 పదవులు ఇస్తారని మాదిగ సమాజ వర్గం వాళ్ళు పెద్ద ఎత్తున తిరగబడుతున్నారు అదే పార్టీలో, ఇంకా వేరే కాదు. స్వతంత్రత ఎక్కువ, ఆ మాట కూడా వస్తుంది. అందుకని ఇప్పుడు మీరు అన్న ప్రేమ్ సాగర్ రావు విషయంలో కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేవారు కూడా. జగ్గారెడ్డి గారు కూడా వీళ్ళందరూ ఏంటంటే అవకాశవాదంతో మాట్లాడతారు, తర్వాత కలిసిపోతారు. చూడండి, రేవంత్ రెడ్డి నాకు మిత్రుడు అని చెప్పి జగ్గారెడ్డి కలిసిపోయింది. కానీ జగ్గారెడ్డి అంతకుముందు ఏం మాట్లాడిండు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే. అదే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మా ఇద్దరం మిత్రుడు అని కలుసుకున్న సందర్భం చూసినాం కదా మనం, ఏది మనకు గాంధీ భవన్ సాక్షిగా. ఇవన్నీ చూస్తే ఏంటంటే మీరు అన్నట్టు ఇందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్రవర్ణాలు లేకుంటే ప్రభావిత వర్గాలు ఏవైతున్నాయో అది అగ్రవర్ణం కాకపోయినా సరే డబ్బు తక్కువ ఉండి కొంచెం సామాజిక బలం ఉంటే వాళ్ళ మీద ఏం చర్యలు లేవు. ఎవరికైతే ఒంటరిగా ఉన్నారో గాడ్ ఫాదర్ లేరో వాళ్ళ మీద చాలా చర్యలు చూస్తున్నారు. ఇప్పుడు చూస్తాను బాధితుడే నిందితుడే పరిస్థితి వస్తున్నది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడిన విషయంలో మరి అందులో సామ్యాలకు మద్దతుగా ఉంటుందా పిసిసి టిపిసిసి, లేకపోతే రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉంటుంది అంటే రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా ఉంటుంది అంటున్నారు. గతంలో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక ఇష్యూలో వచ్చినప్పుడు ఇదే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చాలా దురుసుగా ఉన్నాయంటే మా దృష్టికి రాలేదు, ఎవరు కంప్లైంట్ చేయలేదు. కంప్లైంట్ చేయకపోతే సూమోటో తీసుకోరా, ఓట్లు తీసుకుంటున్నాయి కదా సూమోటో, మీరు ఎందుకు తీసుకోలేదు అంటే చేతే కాకపోవడం అన్నట్టు కదా. అంటే వ్యవస్థలు విఫలమైతే మనం ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం రాజు గారు, దానికి దీనికి పోలిక పెడుతున్నాను కావాలని. ఐక్యరాజ్య సమితి లాంటి విఫలమైతే యుద్ధాలు ఎట్లా వచ్చినాయో ఇవాళ ఈపీసీసీ కానీ అధిష్టాన వర్గాలు విఫలమైతే ఇట్లాంటివి వస్తాయి. లోపల ఎన్ని కొట్టుకున్నా వాళ్ళల్లో ఎవరికి ఎవరు కాంప్రమైజ్ చేయరు, వాళ్ళు కొట్టుకొని వాళ్ళే వస్తారు, ఒరి వాడే పోతారు, వండకతే నేను పోతా అని సామెత తెలుగులో అట్లా జరుగుతుంది. వాళ్ళు కంప్లైంట్ చేసి గట్టిగా నిలబడితే ఈ వర్గాలు ఏకమవుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఈ వర్గాల్లో బాగా అసంతృప్తి ఉన్నది. మీరు చెప్పిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అంటే మన పార్టీ ఒక వర్గాన్ని వ్యతిరేకించను కానీ రెడ్ల పార్టీ అనే ఒక పెద్ద ఆరోపణ కూడా ఉన్నది మన దగ్గర. ఇప్పుడు కాదు, కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి 19 నీలం సంజీవ్ రెడ్డి గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి నుంచి ఇప్పటిదాకా కూడా మరి ఏ సామాజిక వర్గాలు బీసీ ఇంతవరకు ముఖ్యమంత్రి కాలేదు తెలంగాణ కానీ అంత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ చూస్తుంది బీసీ ముఖ్యమంత్రి కాలే కదా. మరి ఎవరికి న్యాయం చేస్తున్నట్టు వీళ్ళు అంటే రెడ్ల పార్టీ అన్నది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇక్కడ కొంతమంది విమర్శలు చేసినటువంటి వాళ్ళు, ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు ఆ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నప్పటికీ కూడాను ఎమ్మెల్యేలు వాళ్ళపైన ఎలాంటి చర్యలు లేవంటే ఇది నిజమే కదా, దానికి ఊతం ఇస్తుంది కదా అన్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంది రెడ్ల పార్టీ అనేది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఎలాంటి చర్యలు ఉండవు అని. అంటే తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఇతర పార్టీలు గెలిచిన తర్వాత ఇతర వర్గాలు ముఖ్యమంత్రులు అయ్యారు. ఎన్టీ రామారావు తర్వాత చూస్తాం అక్కడ. అంతకుముందు భవన వెంకటరామ లాంటి రామగారు, మంత్రి నీలం సంజయ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి చూసుకుంటే మొత్తం 10 కాలంలో చూడండి ఒక్క మంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం విప్లవం వల్ల కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు, తర్వాత విరమ సామాజిక వర్గాన్ని నుంచి 17 మన కేసీఆర్ గారు లాంటి వాళ్ళు వచ్చారు. కానీ లేకపోతే ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మెజార్టీ మేజర్ గా రెడ్లే ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా. మరి ఇది కూడా మరి మిగతా అసలు నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి బలము బలహీనత రెడ్లే అంటున్నారు. అట్లాగే బలం ఎవరిది అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికి కూడా ఒక 20% ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. మా పెదనాన్న 93 ఏళ్ళ వయసులో చనిపోయారు. నేను లోక్సత్తా నుంచి పోటీ చేస్తే నాకు కూడా వేయలేదు, కాంగ్రెస్ పార్టీకి వేసింది. అంటే అట్లా కాంగ్రెస్ పార్టీకి సాంప్రదాయ ఓట్లు ఇప్పటికి ఉన్నాయి అంటున్నాను. కానీ సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎవరి పల్లెకి ఎవరు మోస్తుందో వాళ్ళను అందలం ఎక్కించే ప్రయత్నంలో మాత్రం చాలా దుర్మార్గంగా వెనకబడి ఉన్నది. వాళ్ళు అందలం ఎక్కిస్తలేదు. తప్పనిసరి ఎస్సీ ఎస్టీ సీట్లు ఉన్నాయి కనుక వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు. మిగతా చూడండి, ఇప్పుడు ఇవాళ మంత్రివర్గంలో బీసీల సంఖ్య కావాలంటే గెలిచిందే మీరు 6 కదా, 3కి ఇచ్చాం కదా సంగతి ఉందని అనుకున్నారు కదా. మరి గెలవడంలో 6 కదా 120 మందిలో 60 మందికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే కదా. వీళ్ళు 10-12 మందికి ఇస్తే 6-7 గెలిచిండ్రు. అదే సామాజిక న్యాయం పాటిస్తే ఏం చేయాలి వీళ్ళు? బీసీలో 42% ఇస్తున్నారు కదా, ఏది అప్పుడు కామన్ డిక్లరేషన్ లో. నిజంగా అట్లా ఇస్తుంటే ఒక 20 మంది బీసీలు గెలిచేవాడు కదా ఈ ఊపులో.
మరి అప్పుడు మంత్రివర్గంలో 1/3 అంటే 6 మంత్రులు ఉండేవాళ్ళు కదా కదా బీసీ. అందుకని ఏమవుతుందంటే మీరు ఇస్తానికి లేరు కదా మనుషులు అంటే. ఎస్సీ ఎస్టీ సీట్లు ఫిక్స్డ్ గా ఉన్నాయి కనుక సమస్య లేదు. సామాజిక బలం వాళ్ళకి పెరిగినా కొద్దీ ప్రతి డిలిమిటేషన్ పెరుగుతున్నాయి, అది సమస్య లేదు. అందుకనే ఆ రెడ్ల పార్టీ అనే దాన్ని అపవాదం దూరం చేసుకోవడం ఒకటి, ఆధిపత్య వర్గాలకు ఆధిపత్య కులాలకి మేము మద్దతు ఇస్తున్న దూరం చేసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా నష్టపోతుంది. ఇప్పుడు ఈ ప్రజలు గమనిస్తుంటారు, కాలం రాగానే కాటేసి తింటామన్నట్టు ఇవాళ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు తిరగబడే కాలం వస్తుంది, ఖచ్చితంగా పార్టీ నష్టపోతా అంటున్నాను. రామ్మోహన్ గారు, ఇక్కడ మనము కనుక ప్రశ్నించామనుకోండి కాంగ్రెస్ నాయకుల్ని, ఏం జరుగుతుంది అసలు కాంగ్రెస్ పార్టీలో, ఈ వర్గ విభేదాలు, గ్రూప్ రాజకీయాలు, ఎందుకు పాత వర్సెస్ కొత్త ఇదంతా నడుస్తూ ఉంది, దీన్ని ఎందుకు అధిష్టానం పట్టించుకోవట్లేదు అని కనుక మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటువంటి ఒక సమాధానం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, మాకు స్వేచ్ఛ ఎక్కువ, మేము ఏదైనా చెప్పుకోవడానికి మాకు హక్కు ఉంటుంది, మిగతా పార్టీలాగా కాదు అని చెప్తా ఉంటారు. మరి వాళ్ళే ఇటు బీఆర్ఎస్లో బీజేపీలో ఉన్నటువంటి ఆ కుటుంబ తగాదాలు కావచ్చు, లేకపోతే నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కావచ్చు, వీటిని హైలైట్ చేసి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అదే కదమ్మా, అదే ఇప్పుడు దొంగ అన్నట్టు వాళ్ళ పార్టీలో విభేదాలు అట్లాగే ఉంటాయి, ఎదుటి పార్టీని విమర్శిస్తారు. నిజమే, ఇప్పుడు కుటుంబ పార్టీ అని బీఆర్ఎస్ ని విమర్శిస్తారు, వాళ్ళది మాత్రం కుటుంబ పార్టీ కాదా మరి అనే సమస్య వస్తుంది కదా. ఇంకా నిన్న బీజేపీ నాయకులు కూడా అదే మాట్లాడారు, నిన్న మొత్తం దేశం అంతా చర్చ జరుగుతుంది. కనుక నేనేమంటా అంటే, వాళ్ళ అవకాశవాదం ఎట్లా ఉంటుందంటే, రాజకీయాల్లో అన్ని పార్టీలకు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ కొంచెం ఎక్కువ. ఆ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఏమంటారంటే, మాకు అంతర్గత ప్రజాస్వామ్యం బలం ఎన్ని పట్టుకున్నా మేము ఎలక్షన్ అప్పుడు కలుస్తాం కదా అంటారు కదా. మా బలమే అదే అనే స్థితికి వచ్చేసేసింది వాళ్ళు. నవ్విపోతురు కాక నాకేంటి సిగ్గు అన్నట్టు వాళ్ళు దాన్నే బలంగా భావిస్తే మనం ఏం చేయలేము. ఇంతకుముందు చెప్పాను కదా, అధిష్టానం అంటే నలుగురే, అధిష్టానం ముగ్గురే గట్టిగా మాట్లాడితే. పాపం మల్లికార్జున ఖర్గే గారు కూడా కర్ణాటకలో ఒక విషయం చెప్పినప్పుడు అధిష్టానం ఆలోచించి చెప్తుంది అన్నాడు. ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆయన చూడండి, పార్టీ జాతీయ అధ్యక్షుడు అధిష్టానం ఆలోచించి చెప్తాను. అధిష్టానం అంటే ఎవరికి, మా గాంధీ కుటుంబం ముగ్గురే కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఆలోచించారు. అందుకనే వాళ్ళని అప్పుడప్పుడు బయటపడుతుంటారు. ఇక్కడ కూడా ఏంటంటే, ఆ ముగ్గురు నలుగురిని ఏమనకపోతే వీళ్ళు ఎగ్బత్ అన్నుకున్నా తొట్టుకున్నా వాళ్ళు ప్రశ్నించేది లేదు. కానీ వాళ్ళకి అర్హత ఎక్కడ, వేరే పార్టీలు కుటుంబ పార్టీ అని, లేకపోతే వేరే పార్టీలను వాళ్ళు నిరంకుశంగా పాలిస్తున్నారని చెప్పి, రేపు బీజేపీ ఆర్ఎస్ఎస్ నడుపుతుందని చెప్పి, మరి ఆ కాంగ్రెస్ ను గాంధీ కుటుంబం నడుపుతున్నట్టే కదా. అసలు గమ్మత్ ఏంటంటే, గాంధీ కుటుంబాన్ని ఆసరా చేసుకుని వీళ్ళందరూ నడుస్తున్నారు. సమస్య అది, గాంధీ కుటుంబం నడుపుడు తర్వాత సంగతి. గాంధీ కుటుంబం లేకపోతే కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు కొట్టుకొస్తే తెల్లరకల్లా విచ్ఛిన్నం కాదా, అక్కడ పైన ఒక ఛత్రి ఉన్నది కనుక, ఒక నిట్టాడు ఉంది కనుక దాని చుట్టూ వీళ్ళు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి కూడా మీకు తెలుసు, మనకు వయ్యారి భామ అనే చెట్టు ఉంటది, దాని రకరకాల పేర్లతో స్థానికంగా పిలుస్తుంటది, తెల్లటి పూలు పూస్తుంటది. అది జన్మని చచ్చిపోదు, అది ఎప్పుడు ఎక్కడ మొలుస్తుంటది, మళ్ళీ వస్తూనే ఉంటుంది, కొంత కలుపు మొక్క. అట్లానే కాంగ్రెస్ పార్టీ అటువంటి దాన్ని అని వయ్యారి భామ చెట్టు లాంటిది అంటారు. కాంగ్రెస్ గట్టి చచ్చిపోదు అంటారు. అట్లాగే మనకు ముళ్ళ కంపు ఉంటది కదా, పట్టణం తుమ్మ చెట్లు అంటారు, అది చచ్చిపోదు, ఎంత కొట్టేసినా మళ్ళీ వస్తుంటాయి. అట్లానే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఒక బలము, ఒక బలహీనత, రెండు కూడా వాళ్ళకి. అందుకని వాళ్ళు నిగలగలుగుతున్నారు. ఇంకోటి నవ్విపోదురు కాదు నాకేంటి సెకండ్ మేము అన్నదే కరెక్ట్ పోమని అంటుంటారు. ఇక వాళ్ళని అంతకని ఏం చేసేది లేదు. చూశారు కదా, ఇప్పుడు ఈ వివాదం ఉందనుకోండి, నిజంగా చెప్పాలంటే మందుల సామ్యాల పేరు ఫిర్యాదును ఇంకొక ఏదైనా సామాజిక వర్గం వాడు అక్కడ ఉండుంటే, ఏది రాజగోపాల్ రెడ్డి స్థానంలో, ఇప్పటికీ చర్యలు ఉండేవి కదా అంటున్నాను. అంటే పిసిసి ప్రెసిడెంట్ చేతులు కట్టేసినట్టే ఉన్నాయి కదా. రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ చేసినప్పుడు, రేవంత్ రెడ్డి గారు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు కూడా తమ చర్యలు లేవు కదా. చూసాం మనకు కొడంగల్ నియోజకవర్గంలో సభ జరిగితే మనోహర్ అనే ఆయనను, మనోహర్ రెడ్డి గారిని, ఆయన రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, దాని మీద పడకుండా సార్ మీద పడని చెప్పిండు. వ్యక్తిగా చాలా ఆరోపణలు పరస్పరం వాళ్ళే చేసుకుంటారు, వాళ్ళే సమర్థించుకుంటారు. అంటే దీంతో ఏమైందంటే, ఎదుటివాడు అనకుండా, పార్టీలు ఎప్పుడు అవకాశవాదులే కనుక వాడు ఎదుటివాడు అనకముందే మనమే అనమనుకోండి, అవి కూడా ఒడిచిపోతుంది కదా. ఇవాడు అనే అవకాశం ఎక్కడిది, వాడు అందాం అనుకుంటే కూడా అనకుండా చేయడం అందుకని కనుక ఇది దీర్ఘకాలికంగా నష్టం చేస్తుంది. వాళ్ళకి అర్థం కావడం లేదు, దీర్ఘకాలం నష్టం చేస్తుంది. దానివల్ల గతంలో 10 ఏళ్ళ అధికారంలో దూరం ఉన్నారు, అంతకుముందు తెలుగుదేశం సమయాల్లో కూడా 10 ఏళ్ళ అధికారంలో దూరం ఉన్నారు. మధ్యన అప్పుడప్పుడు ప్రజలు కూడా ఏం చేస్తారంటే, చూద్దాంతి పాపం ఒకసారి సానుభూతి చూద్దాంతి అని అనుకుంటుంటారు. కనుక ఈ 5 ఏళ్ల పరిపాలన పూర్తయ్యేలోగా మరి రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఉంటారా? మరి నాకు ముఖ్యమంత్రి అర్హత ఉన్న వాళ్ళైతే కాంగ్రెస్ పార్టీలో 7-8 మంది నేను ముఖ్యమంత్రి పార్టీకి మన పదవికి అర్హుడిని అని చెప్పి, ఇప్పుడు కాకుండా ఇంకో 10 ఏళ్ళకైనా నేను ముఖ్యమంత్రి అవుతానని చెప్పి జగ్గారెడ్డి గారు అంటుంటారు. అందరు నవ్వుకుంటుంటారు అక్కడ.
కానీ ఏమో గుర్రం ఎగరవచ్చు అనేది ఇక్కడ అప్లికబుల్. కాంగ్రెస్ పార్టీకి అది సహజం కదా, మీకు తెలియదు ఏముంది. కానీ గుర్రం ఎగరావచ్చు అంటే మరి కాంగ్రెస్ పార్టీలో మరి ఒక్కటి కేసీఆర్ గారు అంతకుముందు శాపనార్థాలు పెడుతూ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తే ఏమవుతుంది చెప్పుకుంటూ కొన్ని జోస్యాలు చెప్పిండు. అలా ఒక్క జోస్యం మాత్రం నేను చెప్పలేదు. ఎందుకంటే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు ముఖ్యమంత్రులు మారతారన్నారు. అది మాత్రం నిజం కాదు. దానికి వేరే కారణాలు ఉన్నాయని ప్రతిపక్ష పార్టీ అంటుంది. మీరు నేను అంటే కొంచెం పరిశంగా ఉంటది కానీ అక్కడికి మూటలు ఇక్కడ మాటలు అనే మాట వస్తుంది కనుక మరి ఆ మూటలు ఏమన్నా కాపాడుతున్నాయా అనే మాట కూడా వస్తున్నది. ఇన్ఛార్జీలు కూడా మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కొంచెం ఇన్ఛార్జిగా కొంత వాస్తవాలు నివేదిస్తుందని అంటున్నారు. మరి ఇటువంటి వాస్తవాలు కూడా ఆమె ఏం చేస్తుంది? మిగతా వాళ్ళందరూ కూడా దిగ్విజయ్ సింగ్ ఉన్నప్పుడు, లేకుంటే గులాం నబీ ఆజాద్ ఉన్నప్పుడు వాళ్ళు ఒక వర్గానికి ఆ పార్టీలో ఉన్న కొందరు లొంగిపోయారనే మాట ఉంది. వాళ్ళు కూడా మూటలు తీసుకునే మాట ఉన్నది. కానీ మీనాక్షి నటరాజన్ అట్లా కాదు కనుక ఆమె వాస్తవాలే పైకి రిపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు. కానీ చూసి అంటే కళ్ళు లేని కబోదిలాగా అధిష్టానం ప్రవర్తిస్తుందా? సరే, చెల్లెకేద బాలకృష్ణ అన్నట్టు చెల్లెక గాడి నడుస్తుంది అనుకున్నప్పుడు అంటున్నట్టే మరి నడిపి అని అనుకుంటున్నారా? ఈ 5 ఏళ్ళు మరి ముఖ్యమంత్రి ఈయనే ఉంటారా? 5 ఏళ్ళు కాదు 34 దాకా నేనే ఉంటా అంటున్నారు. మరి జాతీయ పార్టీలో సాధ్యం అవుతుందా? మరి కాంగ్రెస్ పార్టీలో ఒక్కటి జరుగుతుంది. ఎలక్షన్లు వచ్చేదాకా ఇట్లాగే ఉంటుంది, నడుస్తుంటే ఎలక్షన్లు వచ్చినాక ఏకమవుతారా? ఈసారి మరి విభేదించి రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తారా? లేకుంటే వీళ్ళు పట్టుకొచ్చి మరి అధికారాన్ని వేరే పార్టీలకు అప్పచెప్తారా అనేది సార్. ఇంకోటి ఏంటంటే ఈ నల్గొండలోనే ఓవైపు ప్రభుత్వ మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ డిసిసి ప్రెసిడెంట్ కైలాష్ నేత, వీళ్ళిద్దరి మధ్య విభేదాలు బహిరంగంగానే కనిపించాయి. చాలాసార్లు చర్చనీయాంశమైనటువంటిది. ఇప్పుడు ఇటు రాజగోపాల్ రెడ్డి వర్సెస్ తుంగతుర్తి, నకిరేకల్ ఎమ్మెల్యేలు వీళ్ళ మధ్య నడుస్తూ ఉన్నటువంటి ఈ విభేదాలు, ఇవన్నీ కూడా రానున్నటువంటి ఈ మున్సిపల్ ఎన్నికల పైన ఏం ఎఫెక్ట్ పడమంటారా? ఖచ్చితంగా ఉంటుందా? పడతాయి, తప్పకుండా పడతాయి. ఎందుకంటే చెప్పాను కదా, వాళ్ళకు కాలం వచ్చేదాకా ఎవరైనా ఆగుతారు. కానీ ఆ సొంత పార్టీని ఓడించుకోలేరు కదా. సమస్య ఏంటంటే అంతర్గత విభేదాలు ఎన్ని ఉన్నా కూడా కైలాష్ నేత ఉన్నారు అనుకోండి, డిసిసి ప్రెసిడెంట్ గా మన పార్టీ వాళ్ళని ఓడించాలని చెప్పలేడు కదా. సమస్య అక్కడ వస్తుంది. రెండోది ఏంటంటే క్రెడిట్ వారు కూడా, అంటే నేను గెలిపించాను, నేను తీసుకొచ్చాను, మీకు అప్పచెప్తున్నానని ముఖ్యమంత్రికి నివేదించే ప్రసక్తి ఉంటది కనుక నా ఉద్దేశం ఏంటంటే ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకి ఏంది, వాళ్ళు కొట్టుకొచ్చేస్తే మాదేం పోయింది, ఏ పార్టీకి పోయినా ఆ పార్టీకి వేస్తాం అనుకుంటారు. కానీ పోలింగ్ బూత్ దాకా ఓటర్ని తీసుకొచ్చే బాధ్యత ఈ పార్టీలదే కదా. మరి రేపు మున్సిపల్ ఎన్నికల్లో వచ్చినప్పుడు మరి నల్గొండ ఎట్లా స్పందిస్తారు? నల్గొండ మొదటి నుంచి మీకు తెలియదు కాదు, అది కాదు వచ్చి కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్న జిల్లా అట్లా. ఇప్పుడు అంతకుముందు కూడా టీఆర్ఎస్ ప్రభావం వెలిగినాడు కూడా కొంచెం నల్గొండ సగం అంటే సగం ఇటాన్ని ఉన్నాయి. ఖమ్మం అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఒక్క సీటే గెలుచుకున్నారు చూసుకున్నాం మొన్నటిది. అందుకనే మొత్తం మీద ఖమ్మం అనేది కొంచెం కాంగ్రెస్ కంచుకోవటం లాగానే ఉంటది కనుక మరి వాళ్ళ ప్రిస్టేజ్ కోసమైనా వాళ్ళు గెలిపించుకుంటారా అనేది చూడాలి. ఎందుకంటే అదే రాజగోపాల్ రెడ్డి గారి అహం ఏంటిది, నేను మందుల సామ్యాలకు అవసరమైన ఆర్థికంగా నిధులు కూడా అందించినాను, ఇక్కడ ఇవ్వడమే కాదు ఆర్థికంగా నిధులు కూడా అందించినట్టే కదా, అందిస్తే నా మాట వింటాను అంతే కదా. ఇప్పుడు కైలాష్ నేత విషయంలో కూడా ఆయన నాకు మంచి మిత్రుడు, వారు కూడా కైలాష్ నేత గారు కూడా కొంత అసంతృప్తితో ఉన్న బయటపడతలేడు, అంటే వీళ్ళంతా బాగా బయటపడతలేడు. కానీ ఇవన్నీ కూడా ఒక్కటొక్కటి శిశుపాలని తప్పులు 100 అయ్యేదాకా ఎట్లా అవుతారో ప్రజలు అవుతారు, పార్టీలో ఈ మన హరిజన గిరిజన వర్గాలు కూడా ఆలోచన అడిగేస్తారని నేను అనుకుంటున్నాను. వీళ్ళు ఏకమైతే మాత్రం ఒక రకం చెప్పాలంటే నల్గొండ జిల్లాలో ముఖ్యంగా మీరు అన్నది నల్గొండ జిల్లాలో మాట్లాడుతున్నాం కనుక గడ్డిపోచలు వేరువేరుగా ఉంటే ఓ ఏనుగుని బంధించలేరు, కానీ ఏకమైతే ఏమైనా జరుగుతుందో అది జరుగుతుంది అనుకుంటున్నాను నేను. కైలాష్ నేత గారు, మందుల సామ్యాలు వీళ్ళందరూ ఏకమై మరి మన జిల్లాలో రెడ్ల పెత్తనం ఏంటి అని ఒకవేళ ముందుకు వస్తే మాత్రం అది కొంచెం కాంగ్రెస్ పార్టీ నష్టం అవుతాను నేను. సార్, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతోంది, ఇంకా హాఫ్ టర్మ్ మాత్రమే మిగిలింది. దీంట్లో రాష్ట్రంలో చాలా సమస్యలు, వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇంకా అలాగే ఉన్నాయి, అమలు కానటువంటివి. రైతుల కష్టాలు రైతులకు ఉన్నాయి, యూత్ ఉద్యోగాలు లేక వాళ్ళు నిరుద్యోగులు, వీళ్ళ ఇటువైపు యూత్ డిక్లరేషను, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అట్లాగే ఉంది, రైతు డిక్లరేషన్ అలాగే ఉంది, ఏది కూడా అమలు అవ్వలేదు. వీటిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఇవి ఫోకస్ చేయకుండా ఈ కాంగ్రెస్లో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఇవన్నీ కూడా వీటిపైన ఎక్కువగా ప్రభుత్వం కానీ ఫోకస్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. గతంలో చిన్న కథ ఉందన్నమాట. భార్య భర్తలు మురికి చుట్టాన్ని వదిలించుకుందాం అనుకొని ఆ మురికి చుట్టం ఎట్లా వదలాలని వీళ్ళు గొడవ పెట్టుకుంటారు. అప్పుడు మురికి చుట్టం కూడా ఏమనుకున్నాడు కానీ బయటకు వెళ్ళిపోయిందట. పీడా పోయిందిరా, చుట్టం వెళ్ళిపోయిన 2 రోజుల నుంచి ఉన్నవాడు అని చెప్పి తలుపు చూసుకోగానే మళ్ళీ తలుపు కొట్టగానే ఆ చుట్టం ప్రత్యక్షమైందట. ఉత్పత్తి పంచాయతీ పెట్టుకున్నారు కదా మీరు,
అయ్యో మీరు పోయినా అనుకుంటే అంటే మీరు ఉత్తుత్తి పంచాయతీ ఎట్లా పెట్టుకున్నారో నేను ఉత్తుత్తిగానే పోయి వచ్చానని మళ్ళీ ప్రతిష్ట వేసింది. అట్లా ఉంటుంది ప్రజల పరిస్థితి. ఏంటంటే ప్రజల సమస్యలు దృష్టి మళ్లించడానికి పూర్తి స్థాయిలో ఇట్లాంటి పనులు చేస్తున్నారు. దీనివల్ల ప్రజలు ఆలోచన చేస్తారు. నా ఉద్దేశం అంటే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా వర్గ పోరాటం ఉంటుంది కానీ కుల పోరాటం ఉండదు మనకు కదా. కనుక ఈ వర్గ పోరాటం ఏముంటది అంటే కాలము రాగానే కాటేసి తీర్థమని అహంకారాన్ని ఎప్పుడు వ్యతిరేకిస్తారు తెలంగాణ ప్రజలు. కనుక ఆ రకంగా ఎప్పుడు కావాలో కరగాల్సి వాత పెట్టేప్పుడు పెడతారు కానీ ఇప్పుడైతే వాళ్ళు చేయరు కదా. అన్ని గమనిస్తున్నారు. చాలా మంది ప్రజల్ని ఏమనుకుంటారంటే అమాయకులు, వాళ్ళకి ఏం తెలుసు అంటే మధ్య వరకు ఎక్కువ అనుకుంటారు. కానీ ప్రజలంతా గుర్తుంచుకునే వాళ్ళు ఇంకెవరు ఉండాలంటున్నారు. ఖచ్చితంగా ప్రజలు గుర్తుంచుకుంటారు, అవసరమైనప్పుడు దాన్ని బదలా తీసుకుంటారు. కాకపోతే వీళ్ళు రామారాన్ని కూర్చున్నారు, సబ్కా సున్నా అప్నా కర్నా అని విద్దాం. కానీ మీరు అన్నది ఏంటంటే రామారాయణ డిక్లరేషన్ అయింది, రైతు డిక్లరేషన్ అయింది, యూత్ డిక్లరేషన్ అయింది. ఇవన్నీ కూడా అరకొరగా ఉన్నాయి. కొత్తగా ఇప్పుడు వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కొత్త ప్రయత్నం చేస్తున్నారు. ఉదాహరణకు క్యూసెట్ సిటీ అంటున్నారు, మూసి ప్రక్షాళన అంటున్నారు. నాకైతే కొంచెం ఆంధ్రప్రదేశ్ తో పోలుస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో ఏదైతే 3 రాజధానులు పెట్టడమో లేకపోతే ఇంకా కొత్త విషయాలు తీసుకురావడం అట్లాగే వీళ్ళు చేయడం వల్ల ఏంటంటే ఏదో చేస్తున్న నటించి ఏం చేయకుండా ఉండడానికి ఇది ఒక మంచి ప్రాతిపత్తి అనుకుంటున్నారు. వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే కూడా అరే అసలు కూడా అంటే మైండ్ గేమ్ రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్స్ ఇది ఆలవాలం అయిందని నేను అనుకుంటున్నాను. అంటే దీనికి ఎండ్ కార్డు ఉండదంటారా సార్? వీళ్ళు ప్రజలు గమనిస్తానే ఉన్నారు, వీళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఏం చేస్తున్నా కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళకి ముఖ్యం. తర్వాత నెక్స్ట్ టర్మ్లో ఎవరిని ఎన్నుకోవాలనేది దీనిపైనే డిపెండ్ అయి ఉంటుంది. సో ఇటు పక్క ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ సైతము పాత తప్పుల్ని నుంచి నేర్చుకుంటూ కొత్తగా వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఇటు బీజేపీ కూడా నెమ్మదిగా పుంజుకుంటానే ఉంది. లాస్ట్ టైమే వాళ్ళ ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ మేమే వస్తాము 2034 దాకా నేనే సీఎంగా ఉంటాను అని ఏ ధైర్యంతో చెప్తున్నట్టు? కంచు మోగినట్లు కనకమ్మ మోగున విశ్వవ్యాపిరాలు అన్నా చేతలు లేకపోతే మాటలే వస్తాయి కదా, అంతకనే వస్తాయి. రేవంత్ రెడ్డి గారి మీద విమర్శ కాంగ్రెస్ పార్టీలోని చాలా దగ్గర మిత్రులు నాకు చెప్తుంది అంటే కాంగ్రెస్ పార్టీలో గ్రాఫ్ పడిపోతుంది. మరి ఈయన ముఖ్యమంత్రి తీసుకురాపటి నుంచి మాకు ఒక బయట నుంచి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు, దాంతో సమస్య వస్తుంది, మాకు కట్టర్ కాంగ్రెస్ వాదులకు సమస్య వస్తుంది, ప్రజలకు ఏం చెప్పలేకపోతున్నామని ఎమ్మెల్యేలు అంటున్నారు కదా. మీరు గ్రామాలకు వెళ్ళండి చెప్పండి అంటే ఏం చెప్పుకొని పోవాలి మేము? ఏ హామీ అయినా ఒకటి పూర్తి నెరవేరిందా? 3 తప్ప, ఒకటి ఉచిత బస్సు, 2వది 200 యూనిట్ల కరెంటు, అట్లాగే సగం రుణమాఫీ, అట్లాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు. ఈ తప్పికి ఏమున్నది? ఇవన్నీ చెప్పుకోవడానికి ఏమున్నాయని అనుకుంటున్నారు. కనుక ఇదంతా ఎన్నికలు వచ్చినప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్, మూడ్ ఆఫ్ ది స్టేట్ మారుద్దని నేను అనుకుంటున్నాను. అప్పటిదాకా ఈ అన్ని మాటలు వింటారు. ఇక్కడ వీళ్ళకు ప్రజల ప్రమేయం ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు మున్సిపల్ ఎన్నికలు వస్తే తెలుస్తుంది. కాకపోతే ప్రజల ప్రమేయం ఉన్నప్పుడు కూడా కొన్నిసార్లు అధికార పార్టీకి అనుకూలంగా ఈ స్థానిక ప్రభుత్వాలన్నీ ఉంటాయి. రైట్ సార్. అసలైన పరీక్ష అసెంబ్లీ ఎన్నికలు అనుకుంటారు. అప్పటికల్లా చూద్దాం. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు.